ఓం శాంతి 19/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఎలాగైతే బాపు దాదా, శివబాబా, బ్రహ్మబాబా ఇరువురు నిరహంకారులుగా ఆత్మ అభిమానులుగా ఉన్నారో అలా మీరు ఫాలో ఫాదర్ చేయండి. తద్వారా సదా ఉన్నతి జరుగుతూ ఉంటుంది ఆత్మ అభిమాని స్థితిలో ఉండడం ద్వారా. ప్రశ్న: ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం? జవాబు: ఉన్నత పదవి పొందేందుకు 1. మనస్సులో కూడా ఎవ్వరికి నా వలన దుఃఖము కలగరాదు. మనం వారికి తెలియకుండా ఏదైనా అనుకుంటే కూడా ఈ వైబ్రేషన్స్ వాళ్ళకు తాకుతాయి, దుఃఖము అనుభవం అవుతుంది. మనం మంచిగా ఆలోచన చేస్తూ ఉంటే శుభభావనలతో సుఖము, శాంతి అనుభవం అవుతుంది. కాబట్టి మనస్సులో కూడా ఎవ్వరికి నా వలన దుఃఖము కలగరాదు. 2. ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రోధంలోకి రాకూడదు. 3. తండ్రి వారిగా అయ్యి తండ్రి కార్యంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నరూపులుగా అవ్వరాదు. ఎవరైనా నోటితో బాబా బాబా అంటున్నా వారి నడవడిక రాయల్గా లేకుంటే ఉన్నత పదవి లభించదు. నేను బాబా బిడ్డ అయ్యా, జ్ఞానం వింటున్నా, యోగం చేస్తున్నా అనుకుంటే చాలదు. నడవడిక రాయల్గా బాబా ఎలా చెప్తారో అలాగా బాబాకు నచ్చే విధంగా మన ఆత్మ ఉన్నతి చెందే విధంగా మన నడవడిక ఉండాలి. అప్పుడే ఉన్నత పదవి పొందగలము అని చెప్తూ ఉన్నారు బాబా. ఓం శాంతి. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలి అని పిల్లలకు బాగా తెలుసు. ఎలా తీసుకోవాలి? శ్రీమతమును అనుసరించి. ఒక్క గీతా శాస్త్రంలో మాత్రమే శ్రీమత్ భగవాను వాచ్ అని ఉంది. భగవంతుడు అందరికీ తండ్రి. శ్రీమత్ భగవాను వాచ కావున భగవంతుడే స్వయంగా వచ్చి శ్రేష్టంగా చేసి ఉంటేనే అలా వ్రాశారు. అందుకే వారికి మహిమ ఉంది. శ్రీమత్ భగవద్గీత అనగా శ్రీమత్ భగవాను వాచ. ఈ శ్రీమతము, డైరెక్షన్స్, సలహాలు ఎవరివి అంటే పరమాత్ముడివి, భగవంతుడివి. భగవంతుడు తప్పకుండా అత్యంత ఉన్నతుడు. శ్రీమతం శ్రేష్ఠ అభిప్రాయాలు, మతం కూడా ఆ ఒక్క శాస్త్రంలోనే మహిమ చేయబడింది. వేరే ఏ శాస్త్రంలోనూ శ్రీమత్ భగవాను వాచ్ అని లేదు. శ్రీమతం ఎవరిది అనే విషయం అది వ్రాయు వారికి కూడా అర్థం అవ్వలేదు. దానిలో తప్పు ఎందుకు జరిగిందో కూడా ఆ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం ప్రారంభం అవుతూనే రావణ మతమును అనుసరిస్తారు. మొట్టమొదటి పెద్ద తప్పు ఈ రావణ మతం వారి ద్వారానే జరిగింది. రావణుడి చెంపదెబ్బ తగులుతుంది. శంకరుడు ప్రేరేపించి బాంబులు మొదలైనవి తయారు చేయించారు అని అంటారు. అదేవిధంగా పంచవికారాల రావణుడు మనుషులు పతితంగా అయ్యేందుకు ప్రేరకుడు. అందుకే అందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. పతిత పావనుడు ఒక్కరే కదా. దీని ద్వారా పతితంగా చేయువారు వేరే అని, పావనంగా చేయువారు వేరే ఉన్నారు అని రుజువవుతుంది. ఇరువురు ఒక్కటే కావటానికి వీలు లేదు. ఈ విషయాలు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అందరికీ నిశ్చయం ఉంటుంది అని అనుకోరాదు. నెంబర్ వారుగా ఉంటారు. ఎంత నిశ్చయం ఉంటుందో అంత ఖుషి పెరుగుతుంది. తండ్రి శ్రీమతమును అనుసరించాల్సి వస్తుంది. శ్రీమతాన్ని అనుసరిస్తూ మనం ఈ స్వరాజ్య పదవిని పొందాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పెద్ద సమయం పట్టదు. మీరు పురుషార్థం చేస్తారు, మమ్మా బాబాను అనుసరిస్తారు. మమ్మా బాబాలు వారి సమానంగా చేసేందుకు సేవ చేస్తున్నారు. మీకు కూడా మేమేం సర్వీస్ చేస్తున్నాము, మమ్మా బాబా ఏం సర్వీస్ చేస్తున్నారో తెలుసు. బాబా తెలుపుతున్నారు, శివ బాబా బ్రహ్మ దాదా ఇరువురు కలిసి ఉన్నారు. కావున బ్రహ్మ బాబా అందరికంటే దగ్గరగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఇతడి సంపూర్ణ రూపమునే సూక్ష్మవతనంలో మీరు చూస్తూ ఉన్నారు. కావున ఇతను తప్పకుండా అందరికంటే తీవ్రంగా ఉన్నాడు అని తెలుస్తుంది బ్రహ్మబాబా. తండ్రి ఎలా నిరహంకారిగా దేహి అభిమానిగా ఉన్నారో అలాగే
ఈ దాదా కూడా నిరహంకారిగా ఉన్నారు. శివబాబాయే అర్థం చేస్తున్నారు అని బ్రహ్మబాబా అంటారు. మురళి జరుగునప్పుడు శివబాబాయ్ శరీరం ద్వారా వినిపిస్తున్నారు అని భావించమని స్వయంగా బ్రహ్మబాబానే చెప్తారు. ఈ బ్రహ్మ కూడా తప్పకుండా శివబాబా చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు. ఇతను వినకుండా ఇతరులకు వినిపించకుండా ఉంటే ఉన్నత పదవిని ఎలా పొందుతాడు? బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. బ్రహ్మబాబా వింటున్నారు. ఒకటి వినాలి, రెండవది వినిపించాలి. రెండు ఉంటేనే ఉన్నత పదవి అంటున్నారు. అంటే బాబా సేవ చేయాలి. నోటి ద్వారా చెప్పడానికి రాదు అనేది మాటే లేదు. చెప్పొచ్చు, ఎన్నో విషయాలు మాట్లాడతాం. ఇంకొకటి మనస్సు ద్వారా చేయండి, చేత కాకపోతే, లేదంటే వెళ్ళలేకపోతే నోటి ద్వారా. అదే బాబా అంటూ ఉన్నారు, గ్రహించాలి అంటారు. కానీ దేహ అభిమానం వదిలి శివబాబానే వినిపిస్తున్నారు అని భావించమంటాడు. నేను పురుషార్థం చేస్తున్నాను తెలియజేయువారు శివబాబాయే. ఇతడు పతితనాన్ని దాటిపోయాడు. మమ్మ కుమారి, అందుకే చాలా ఉన్నతంగా వెళ్ళిపోయింది. కుమారీలైనా మీరు కూడా మమ్మను ఫాలో చేయండి. గృహస్థులు బ్రహ్మబాబాను అనుసరించండి. నేను పతితమై ఉన్నాను, ఇప్పుడు పావనంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ భావించండి. ముఖ్యమైన విషయంగా బాబా స్మృతి యాత్ర నేర్పించారు. ఇందులో దేహ అభిమానం ఉండరాదు. ఎవరైనా మురళి వినిపించలేకుంటే స్మృతి యాత్రలో లగ్నం అవ్వండి. యాత్రలో ఉంటూ మురళి వినిపించవచ్చు. వినిపించినప్పుడు యాత్ర మర్చిపోయినా పర్వాలేదు. మురళి వినిపించి మళ్ళీ యాత్రలో, స్మృతి యాత్రలో లీనం కండి. ఎందుకంటే అది శబ్దం నుండి అతీతమైన వానప్రస్థ స్థితి, స్మృతిలో ఉండడం. ముఖ్యమైనది దేహి అభిమానులుగా తండ్రిని స్మృతి చేస్తూ సృష్టి చక్రాన్ని బుద్ధిలో త్రిప్పుతూ ఉండాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. తండ్రిని స్మృతి చేయాలి అని అందరికీ తెలిపిస్తూ ఉండాలి. అన్ని సబ్జెక్టుల గురించి బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక యాత్ర. మనుషులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అజ్ఞాన కాలంలో ఎవ్వరూ స్వర్గాన్ని స్మృతి చెయ్యరు. స్వర్గాన్ని స్మృతి చేయడం అనగా ఇక్కడి నుండి మరణించడం కనుక ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి అని పిల్లలైనా మీకు తెలుసు తండ్రి అంటున్నారు. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంతగా మీ ఖుషి పాదరస మట్టం పైకి ఎక్కుతుంది. వారసత్వం గుర్తు ఉంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత హర్షితంగా కూడా ఉంటారు. తండ్రిని స్మృతి చేయకుంటే తికమక పడుతూ ఉంటారు, గుటకలు మృంగుతూ ఉంటారు. ఇంత సమయం స్మృతి చేయలేదే అని బాధపడుతూ ఉంటారు. బాబా ప్రేయసి ప్రియుల ఉదాహరణాన్ని ఇస్తారు. ప్రియుడు వ్యాపారం చేస్తున్నా, ప్రేయసి చరక నడుపుతున్నా పరస్పరం ఒకరి ముందు ఒకరు కనిపిస్తూ ఉంటారు. ప్రేయసి ప్రియుడిని స్మృతి చేస్తుంది, ప్రియుడు ప్రేయసిని స్మృతి చేస్తాడు. ఇక్కడ కేవలం మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రికి మిమ్మలను స్మృతి చేసే అవసరం లేదు. వారు అందరికీ ప్రియుడు. పిల్లలు వ్రాస్తారు, బాబా మీరు మమ్ములను స్మృతి చేస్తారా? అరే, వారు అందరికీ ప్రియుడు. ప్రేయసులైన మిమ్మల్ని ఎలా స్మృతి చేస్తాడు? వీలు కాదు. వారు అందరికీ ప్రియుడు, ప్రేయసి కాదు. మీరే స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రియుడికి మీరందరూ ప్రేయసులుగా అవ్వాలి. అతడే ప్రేయసిగా అయితే ఎంతమందిని స్మృతి చేయాలి? అలా వీలు కాదు. నా పైన ఏదైనా పాప భారం ఉంటే కదా ఎవరినైనా స్మృతి చేసేందుకు. మీ పైన పాప భారం ఉంది. తండ్రిని స్మృతి చేయకుంటే పాప భారము తొలగిపోదు. అందుకే బాబా యుక్తులు నేర్పిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా అనేక సంబంధాలతో. ఇప్పుడు బాబా చెప్తున్నారు ప్రియతముడి సంబంధంతో ఈ విధంగా స్మృతి చేస్తూనే ఉండండి. ఒకే విధంగా కాకుండా అనేక ప్రకారాలుగా పాపం అనేది తొలగిపోతుంది అని. మీ పైన పాప భారం ఉంది. తండ్రిని స్మృతి చేయకుంటే పాప భారము తొలగిపోదు. నేను ఎందుకు స్మృతి చెయ్యాలి? ఆత్మలైన మీరు స్మృతి చెయ్యాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత పుణ్యాత్మలుగా కూడా అవుతారు. పాపాలు నశిస్తాయి. ఇది చాలా గొప్ప గమ్యం. ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ జ్ఞానమంతా మీకు లభిస్తోంది. పురుషార్థం అనుసారం మీరు త్రికాల దర్శులుగా అయ్యారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉండాలి. తండ్రి తెలుపుతున్నారు మీరు లైట్ హౌస్లో
లైట్ హౌస్ అంటే సముద్ర తీరంలో ఓడలకు దారి చూపించే లైట్ అక్కడ. ఇక్కడ మనమే లైట్ హౌస్ అయ్యారు కదా. ప్రతి ఒక్కరికి శాంతిధామము సుఖధామాలకు మార్గం చూపేవారు. ఇంకొకటి లైట్ అంటే ఊరికి చెప్తూ దారి చూపించడం అంటే గురువులు కూడా చేస్తారు. అలా కాదు, మనం లైట్ ఆత్మ లైట్ అని తెలుసుకొని ఫరిస్తా కూడా లైట్, ఈ విధంగా మనం చేసే సూక్ష్మ సేవ లైట్ హౌస్ మైట్ హౌస్ అయి చేసేది అంటే అనేక ఆత్మలకు విశ్వాత్మలందరికీ ఎంత దూరంలో ఉన్నా మనం దారి చూపించగలం. ఈ క్రొత్త విషయాలన్నీ మీరు ఇప్పుడు వింటున్నారు. ఆత్మలైన మనమంతా శాంతిధామ నివాసులము అని మీకు తెలుసు. పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాము. మనమంతా పాత్రధారులం. బుద్ధిలో ఈ చింతన నడుస్తూ ఉంటే నశ ఎక్కుతుంది. తండ్రి అర్థం చేయించారు, ప్రారంభం నుండి చివరి వరకు మీ పాత్ర ఉంది. ఇప్పుడు కర్మాతీత స్థితికి తప్పకుండా వెళ్ళాలి, మళ్ళీ బంగారు యుగంలోకి రావాలి. ఇదే ఆలోచనలో ఉంటూ మీ కళ్యాణాన్ని మీరే చేసుకోవాలి. మీకు మంచి మీరు చేసుకోండి. కేవలం చెప్పేవారు అంటే పండితులుగా అవ్వరాదు. ఇతరులకు నేర్పుతూ మీరు స్వయంగా ఆ స్థితిలో లేకుంటే ప్రభావం కూడా పడదు. మీరు స్వపురుషార్థం కూడా చేయాలి. తండ్రి కూడా తెలుపుతున్నారు, నేను కూడా స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను బ్రహ్మబాబా. అయినా మాయావి తుఫానులు ఎలా వస్తాయి అంటే బుద్ధి యోగాన్ని బాబా పైన లేకుండా త్రుంచి వేస్తాయి. చాలామంది పిల్లలు చార్టు వ్రాసి పంపుతారు. అది చూసి నాకంటే తీవ్రంగా వెళ్తున్నారు అని ఆశ్చర్యం అవుతుంది. బహుశా ఉత్సాహం కలిగినప్పుడు చార్టు వ్రాయడంలో లగ్నమవుతారు. ఇలాగే తీవ్ర వేగంతో పరుగు తీస్తే నెంబర్ 1లోకి వెళ్ళిపోతారు. కానీ కేవలం చార్టు వ్రాసినంత వరకే ఆ వేగం ఉంటుంది. కానీ బాబా ఇంతమందిని నా సమానం చేశాను అని వ్రాయరు. అంతేగాక వారు కోర్సు విన్నవారు కూడా బాబా ఫలానా వారు మాకు మార్గం చూపించారు అని వ్రాయాలి కదా. ఇటువంటి సమాచారం నాకు రావటం లేదు. కావున బాబా ఏమని భావించాలి? కేవలం చార్టు పంపడం వలన పని జరగదు. మీ సమానంగా కూడా తయారు చేయాలి. జ్ఞానీలు యోగీలు రెండు కలవారిగా అవ్వాలి. లేకుంటే తండ్రి సమానంగా కాలేరు. అది కూడా ఖచ్చితంగా తయారవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. దేహ అభిమానం అంతం చేసేస్తుంది. రావణుడు దేహ అభిమానుగా తయారు చేశాడు. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవుతున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మాయా రావణుడు దేహ అభిమానిగా చేస్తాడు. దేహి అభిమానులు చాలా మధురంగా అవుతారు, కానీ ఇంకా ఎవరూ సంపూర్ణంగా అవ్వలేదు. అందుకే బాబా సదా ఎవ్వరికీ దుఃఖమును కలిగించరాదు, బాధ పెట్టరాదు అని అంటారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మీ మాటలు చేష్టలు చాలా రాయల్గా ఉండాలి. ఈశ్వరీయ సంతానమైన మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. మీరు మనుషులకు ప్రాణదానం చేస్తారు. మార్గాన్ని చూపించి అర్థం చేయించడమే ప్రాణదానం చేయడం. మీరు పరమాత్ముడికి పిల్లలు కదా. వారి నుండి మీకు స్వర్గరాజ్యం లభించాలి. అయితే ఇప్పుడు ఆ స్వర్గరాజ్యం ఎందుకు లేదు? తండ్రి నుండి వారసత్వం లభించిందా లేదా గుర్తు చేసుకోండి. భారత్వాసులైన మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు మీరు మాత్రమే తీసుకున్నారు. మేమే లక్ష్మీనారాయణల కులానికి చెందిన వారము అని మీరు భావించండి. మీరు స్వయాన్ని ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటారు? అందరూ అలా అవ్వలేరు కదా. బాబా అని అన్నారు అంటే మీరు ఈ కులానికి చెందినవారు. 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి 21 జన్మల ప్రాలబ్ధాన్ని జమ చేయించారు. అది అంతా కూడా తినేశారు. సమాప్తం అవ్వడం ద్వాపరయుగం నుండి కొద్ది కొద్దిగా ప్రారంభమైంది. తుప్పు పడుతూ పడుతూ తమో ప్రధానంగా గవ్వ సమానంగా అయ్యారు. భారతదేశం 100% సంపన్నంగా ఉండేది. వీరికి ఆ వారసత్వం ఎక్కడి నుండి లభించిందో ఇందులోని పాత్రధారులు మాత్రమే తెలుపగలరు కదా. మనుషులే పాత్రధారులు. ఈ లక్ష్మీనారాయణలకు చక్రవర్తి పదవి ఎలా లభించిందో వారికి తెలిసి ఉండాలి. ఎంత మంచి మంచి పాయింట్లు. తప్పకుండా వీరు వెనుకటి జన్మలోని ఈ రాజ్య భాగ్యాన్ని పొందుకొని ఉంటారు. వెనుకటి జన్మ అంటే ఇప్పుడు. తర్వాత మళ్ళీ భవిష్యత్తులో దేవతలు అవుతాం.
తండ్రియే పతిత పావనులు తండ్రి అంటున్నారు. నేను మీకు కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని తెలిపిస్తాను. రావణ రాజ్యంలో మానవుల కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి స్వర్గంలో. అది దైవీ సృష్టి. నేను రచయితను కావున నేను తప్పకుండా సంగమ యుగంలో రావాల్సి వచ్చింది. ఇది రావణ రాజ్యం, అది ఈశ్వరీయ రాజ్యం. ఇప్పుడు ఈశ్వరుడి స్థాపన చేయిస్తూ ఉన్నారు. మీరందరూ ఈశ్వరుడికి పిల్లలు. మీకు ఇప్పుడు వారసత్వం లభిస్తోంది. భారత్ వాసులే సంపన్నంగా ఉండేవారు ఇప్పుడు దివాలా తీశారు. ఇది తయారైన డ్రామా. ఇందులో ఏమాత్రము మార్పు ఉండదు. ఎవరి వృక్షం వారిదే. ఇది వెరైటీ వృక్షం కదా. దేవతా ధర్మం వారే మళ్ళీ దేవతా ధర్మంలోకి వస్తారు. క్రిస్టియన్ ధర్మం వారు వారి ధర్మంలో సంతోషంగా ఉన్నారు. ఇతరులను కూడా వారి ధర్మంలోకి లాక్కున్నారు. భారత్ వాసులు తమ ధర్మాన్ని మర్చిపోయినందున ఆ ధర్మం బాగుంది అని అందులోకి వెళ్తారు. విదేశాలలో ఉద్యోగం కొరకు చాలామంది వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రామా చాలా అద్భుతంగా తయారైంది. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. విచార సాగర మతనం చేయడం వలన అంత అర్థమైపోతుంది. ఇది తయారైన అనాది డ్రామా కనుక పిల్లలైన మీరు మీ సమానంగా సదా సుఖవంతంగా తయారు చేయాలి. పతితులను పావనంగా చేయడమే మీ వ్యాపారం. తండ్రి వ్యాపారమే మీ వ్యాపారం. మీ ముఖం సదా దేవతల వలె హర్షితంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. మనం విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. మీరు చాలా ప్రియమైన పిల్లలు. క్రోధము రాకుండా చాలా హెచ్చరికతో ఉండాలి. పిల్లలకు సుఖ వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. అందరికీ స్వర్గానికి దారి చూపించాలి. మన తండ్రి దుఃఖహర్త సుఖకర్త కావున మీరు కూడా సుఖకర్తలుగా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖముని ఇవ్వరాదు. దుఃఖం ఇస్తే మీ శిక్షలు 100 రెట్లు పెరిగిపోతాయి. ఎవ్వరూ శిక్షల నుండి తప్పించుకోలేరు. పిల్లల కొరకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూర్చుంటుంది. తండ్రి అంటున్నారు, మీరు విఘ్నాలు కల్పిస్తే చాలా శిక్షలు అనుభవిస్తారు. కల్పానికి ఫలానా వారు ఫలానాగా అవుతారు అని జరుగుతుంది. ఇంతకుముందు సాక్షాత్కారంలో చూసినప్పుడు అందరికీ వినిపించవద్దు అని బాబా చెప్పేవారు. చివరిలో ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. పోను పోను చాలా జోరుగా సాక్షాత్కారాలు అవుతాయి. వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆబు వరకు క్యూ ఏర్పడుతుంది. బాబాను ఎవరు కలుసుకోలేరు. ప్రభు ఇదంతా తమ లీల అని అంటారు. బాబాను కలుసుకోలేరు. బాబా రావడమే ఆగిపోయింది కదా. ఇక మీదటే క్యూ ఎక్కువ అవుతుంది. ఇది కూడా మహిమ చేయబడింది కదా. ఇదంతా మీ లీల అని. విద్వాంసులు, పండితులు మొదలైన వారందరూ చివరిలో వస్తారు. వారి సింహాసనాలు కూడా కదులుతాయి. ఇప్పుడు మేమే గురువులు, పెద్ద గురువులు, మేమే మఠాధిపతులు, మేమే భగవంతుడి స్వరూపం ఇలా అనుకుంటూ ఉన్నారు కదా. ఆ సింహాసనాలన్నీ కదులుతాయి అంటున్నారు బాబా. పిల్లలైన మీరు చాలా ఖుషీగా ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూప పిల్లలకు మాతాపిత బాప్దాదా గారి ప్రియ స్మృతులు. ఇలాంటి ప్రియ స్మృతులు ఒక్కసారి మాత్రమే కల్పానికి లభిస్తాయి. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత ప్రేమ మీకు లభిస్తుంది. వికర్మలు కూడా వినాశనం అవుతాయి. ప్రేమ లభిస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. బాబా గుణాలు కూడా ధారణ అవుతాయి. పిల్లలకు సంతోష పాదరస మట్టం కూడా ఎక్కుతుంది. వచ్చిన వారందరికీ మార్గాన్ని తెలిపించాలి. బేహద్దు తండ్రి ద్వారా, అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం పొందాలి. ఇదేమైనా చిన్న విషయమా? ఇటువంటి పురుషార్థం చేయాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాట్లాడడంలో నడవడికలో చాలా రాయల్గా ఉండాలి. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి. మీ సమానంగా సేవ చేయాలి. ఎవరి హృదయాన్ని దుఃఖపెట్టరాదు. సెకండ్ పాయింట్, కోపంపై చాలా జాగ్రత్త వహించాలి. మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. స్వయాన్ని జ్ఞాన యోగాల బలము ద్వారా దేవతలుగా తయారు చేసుకోవాలి.
వరదానం పవర్ఫుల్ శక్తిశాలి దర్పణము ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తిభవ. ఎలాగైతే దర్పణం ముందుకు ఎవరు వెళ్ళినా వారికి స్వయం యొక్క సాక్షాత్కారం స్పష్టంగా అవుతుంది. కానీ దర్పణం శక్తిశాలిగా లేకుంటే రియల్ రూపానికి బదులు వేరే రూపం కనిపిస్తుంది. అద్దం కరెక్ట్గా లేకుంటే సన్నగా ఉంటారు లేదా లావుగా కనిపిస్తారు. అందువలన మీరు ఎటువంటి దర్పణంగా అవ్వాలి అంటే అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారాన్ని మీరు చేయించగలగాలి. మిమ్మల్ని చూస్తూనే, అనగా మీ ముందుకు వస్తూనే దేహాన్ని మర్చిపోయి వారు ఆత్మరూపంలో స్థితమైపోవాలి. ఇదే వాస్తవికమైన సేవ. దీని ద్వారానే జై జై ధ్వనులు వినిపిస్తాయి. స్లోగన్: శిక్షణలను స్వరూపంలోకి తీసుకొచ్చే వారే జ్ఞానస్వరూప ప్రేమ స్వరూపాత్మలు. బాబా ఎలా చెప్తున్నారో అది అంతా మన నడవడికలో కనబరచడం. అదే జ్ఞానీలు యోగిల లక్షణం అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. తండ్రి పైన నిశ్చయం ఉంది, కానీ స్వయం పైన నిశ్చయ బుద్ధి కలవారై కార్యం చేస్తే తర్వాత విజయమే విజయం లభిస్తుంది. విజయం ముందర ఏ సమస్య అయినా సమస్య కానే కాదు. అది సమస్యగా అనిపించదు, ఒక ఆటగా అనిపిస్తుంది. ఆటను సంతోషంగా ఆడతారు. ఏ కార్యమైనా సహజమైపోతుంది. అందుకే ఇదైతే నా ఎడమ చేతి ఆట వంటిది అనగా అంత సులభమని చెప్పబడుతుంది. అలా ఇది కూడా బుద్ధి యొక్క ఆటగా అయిపోతుంది నిశ్చయము ద్వారా. ఆటలో భయపడరు కదా. ఇక్కడ ఎంత నిశ్చయ బుద్ధి ఉంటే కార్యం కూడా అంత ఈజీగా అనిపిస్తుంది. విజయమే విజయము, భయపడే ప్రసక్తే ఉండదు అంటున్నారు బాబా. ఓం శాంతి.